హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష వ్లాగ్స్. ఈరోజు నేను మురుకులు ఎలా చేసుకుంటారు, క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సంక్రాంతికి మేము ఇవి చేసుకున్నాము. నేను అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి అనేది నేను జాగ్రత్తగా వినండి. 1 kg బియ్యంని తీసుకున్నాను. అయితే అందులో నేను ఇందాక గ్లాస్ చూపిస్తున్నాను కదా, గ్లాసుడు మినపప్పు ఇంకా శనగపప్పు కొంచెం లైట్ బ్రౌన్ కొంచెం వేయించుకున్నాను. నా బియ్యంలో వేసుకున్నాను. అయితే ఓమా కూడా వేసేసుకున్నాను. ఓమా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అది కూడా లైట్ గా వేయించి ఆ బియ్యంలోనే వేసేసాను. ఇంకా జీలకర్ర కూడా వేయించి అందులోనే వేసేసుకున్నాను. అది ఇంకా పిండి పట్టించేసాను. ఈ పిండి ఇప్పుడు దీనికి ఏమి ఓమా సపరేట్ అవన్నీ వేయని అవసరం. జస్ట్ దాంట్లో నువ్వులు, ఇప్పుడు ఇందాక టీ కప్ చూపించాను కదా, ఆ టీ కప్ తోటి 2 గ్లాసుల నువ్వులు, ఇంకా 1 స్పూన్ పసుపు, ఇంకా కారం 5 స్పూన్లు వేసాను అనమాట. ఉప్పు కూడా సరిపోను వేసుకోవాలి, అంతే. ఇప్పుడు మొత్తం అంతా మంచి కలుపుకొని తర్వాత 100 grams బటర్ ని వేసుకోవాలన్నమాట. వేడిది చాలా వేడి ఉండాలి. వేసుకొని మంచిగా అది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను బటర్ వేస్తున్నాను. ఇది వేసుకొని మంచిగా డైరెక్ట్ చెయ్యి పెట్టొద్దు, ఎందుకంటే చెయ్యి కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. చెయ్యి కాలుతుంది అని భయం ఉంటే స్పూన్తో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అది కొంచెం చల్లయిన తర్వాత చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. బటర్ పిండికి కరెక్ట్ పర్ఫెక్ట్ గా సరిపోయిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలంటే, నేను తీసుకొని ముద్ద చేస్తే ముద్ద వచ్చిందంటే అది పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు. బటర్ ఒకవేళ ముద్ద గాని రాకపోతే సరిపోలేదు అని అర్థం. ఇది కలిపేటప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. వచ్చింది కదా, నాకు ఇది సరిపోయిందని అనిపిస్తుంది. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ ఉంది కాబట్టి బటర్ వేసాను. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మొత్తం ఒకటేసారి పిండిని కలపొద్దు, కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోవాలి. మురుకుల గొట్టంలో ఎంత సరిపోతుందో అంత మాత్రమే కలుపుకోవాలి. పిండిని లూజ్ గా కలుపుకోవద్దు, గట్టిగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం సాఫ్ట్ గా, అలానే ఇది కూడా కలుపుకోవాలి. ఒకవేళ గట్టిగా కలుపుకున్నామని ప్రెషర్ పెట్టి ప్రెస్ చేయాల్సి వస్తుంది, ఇంకా మన చేతులు నొప్పి లేస్తాయి అన్నమాట. లూజ్గా కలుపుకుంటేనేమో ముద్దలాగా పడిపోతుంది, మురుకులు సరిగ్గా రావు. అందుకని చెప్పేసి మన చపాతీ పిండి ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకుంటే మంచి. ఇలా కలుపుకున్న తర్వాత మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి. నేను ఇది చేస్తున్నప్పుడు పక్కన స్టవ్ పైన ముక్కుడు పెట్టి ఆయిల్ పోసాను అనమాట. ఇది కలిపేలోపు ఆయిల్ వేడవుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మనం మురుకులు చేసేసుకోవచ్చు అని చెప్పేసి అలా పెట్టాను అనమాట. మురుకులని డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తున్నాను, చుట్టేస్తున్నాం ఆయిల్లోనే. ఎలా అనేది చూపిస్తాను చూడండి. మామూలుగా అయితే ప్లేట్ కి ఆయిల్ రుద్ది దానిపైన మురుకు చుట్టేస్తారు కదా, నేను అలా చేయలేదు. డైరెక్ట్ ఆయిల్లోనే చుట్టేసాను అనమాట. ఎన్ని కావాలంటే అన్ని ఆయిల్ కి సరిపడా. అయితే వేస్తున్నప్పుడు మనకి ఆయిల్ లో నుంచి సెగ వస్తుంది కదా, ఆ సెగ వచ్చినప్పుడు మనకి చేయి కాలుతుంది కదా, అది చేయి కాలకుండా ఉండడానికి నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే, మనం కిచెన్ లో హ్యాండ్ గ్లౌజ్ యూజ్ చేస్తాం కదా, ఓవెన్ లో యూజ్ చేస్తాం చూడు, ఆ గ్లౌజ్ ని నా హ్యాండ్ కి వేసుకొని ఇలా మురుకులని చుట్టాను అన్నమాట. చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను మురుకులు చుట్టేశాను. ఎంత ఈజీ కదా. ఎప్పుడైనా పని చేస్తే ఈజీగా అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇంకా మన చేతులు కూడా కాలకుండా, మన ఒంటి పైన కూడా ఆయిల్ పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మనము ఏదైనా పని చేసినప్పుడు హడావిడిగా చేయొద్దు, జాగ్రత్తగా చేయాలి. చేస్తేనే పైన ఆయిల్ పడదు, మనం సేఫ్ గా ఉంటామన్నమాట. మురుకులని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మురుకులు వేసినప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ పోయేంత వరకు కాల్చుకోవాలి. ఒక చిల్లుల గిన్నె తీసుకొని ఆ మురుకులని వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా మన మురుకులు రెడీ అయిపోయాయి. బయట కొనకండి, ఇంట్లోనే చేసుకొని హెల్దీగా ఉండండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందనేది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.